హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ వర్షన్. ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఈ వీడియోలో డిస్ప్లేస్మెంట్ అండ్ పీడీవీ డిస్ప్లేస్మెంట్ వర్క్ అన్న పీడీవీ వర్క్ అన్న ఒకటే. సో పీడీవీ వర్క్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. సో మనకి ఇక్కడ సెటప్ చూసినట్టయితే ఇది సిలిండర్, దీని లోపల మనం సిస్టమ్ అంటాం. సో ఇది పిస్టన్. సో ఇక్కడ ఏంటంటే ఈ గీతలు ఏంటంటే అంటే ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉంది, అంటే నెక్స్ట్ పిస్టన్ మూవడం వల్ల సెకండ్ స్టేజ్కి వచ్చింది అని ఇలా అర్థం అనమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్, ఇక్కడ నుండి ఇక్కడికి రావడం వల్ల సెకండ్ స్టేజ్ అని అర్థం. సో మనం ఇప్పుడు అంటే వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే dW = F × dl. అంటే ఇప్పుడు మనం పీడీవీ వర్క్ అంటే ఏంటి? వర్క్ అంటేనే యాక్చువల్గా అంటే వర్క్ అనుకో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట కదా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వర్క్ అది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిస్టన్ అనేది లైట్గా మూవ్ అయింది, అంటే చాలా తక్కువ డిస్టెన్స్లో మూవ్ అయింది. అందుకే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే పిస్టన్ ఏం చేస్తుంది, టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ దాకా మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది లెంత్ అనమాట. కానీ ఏం చేస్తామంటే ఇక్కడ చాలా తక్కువ మూవ్ అవుతుంది కాబట్టి చేంజ్ అంటే డెల్టా ఎల్ వేసుకుంటాం, స్మాల్ లెంత్ అని, ఎలిమెంటల్ లెంత్ అంటాం దాన్ని. అంటే చిన్నగానే మూవ్ అవుతుంది, అంటే కొద్ది డిస్టెన్స్లో మూవ్ అవుతుంది ఇక్కడ. సో ఇలా మూవ్ అయినప్పుడు దాని వర్క్ డన్ అనేది ఎంత అని కనుక్కుంటాం. సో dW అంటే ఎలిమెంటల్ వర్క్ డన్ అనమాట, అంటే చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి dW అని వేసుకుంటాం మనం ఇక్కడ. అసలు అయితే వర్క్ డన్ కదా, అయితే చాలా తక్కువ డిస్టెన్స్లో మనం వర్క్ డన్ అనుకుంటాం కాబట్టి dW = ఫోర్స్ ఇంటూ లెంత్, డిస్ప్లేస్మెంట్ కదా. లెంత్ అంటే చేంజ్ ఇన్ లెంత్ తీసుకుంటాం, అంటే స్మాల్ లెంత్ తీసుకుంటాం, డెల్టా ఎల్ అని తీసుకుంటాం మనం. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్లో మూవ్ అయింది కాబట్టి పిస్టన్ ఇలా. ఇక్కడ పిస్టన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మూవ్ అవ్వగలుగుతుంది అని మనం చెప్తున్నాం అంతే, ఈ డాటర్ లైన్స్ అనేవి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటున్నాం, ఇంత డిస్టెన్సే మూవ్ అయింది మనకి. ఇలా మూవ్ అవడం వల్ల ఇలా మూవ్ అవడం కోసం ఎంత వర్క్ డన్ జరిగింది అనేది చూస్తున్నాం అంతే. వర్క్ డన్ = ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్, dl అనమాట. ఇక్కడ F అంటే ఏంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పిస్టన్ అనమాట. ఇక్కడ ఉన్న ఫోర్స్ అనేది పిస్టన్ మీద యాక్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ అంటే ఏంటి, మనకి ఫార్ములా అనేది తెలుసు, ప్రెజర్ ఇంటూ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రెజర్ = ఫోర్స్ బై ఏరియా అని రాస్తాం కదా. అలాగే ఫోర్స్ = ప్రెజర్ ఇంటూ ఏరియా అవుతుంది. ఇలా ప్రెజర్ ఇంటూ ఏరియా అయింది. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ 1, సెకండ్ ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే F ప్లేస్లో P × Aని సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. dW = P × A × dl. అంటే ఇప్పుడు P × A × dl అనుకో, అంటే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అంతే. dW = A × D × L, అంటే ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్ అని మనకు తెలుసు. అదే ఇక్కడ ఏరియా ఇంటూ అంటే స్మాల్ లెంత్ కదా, అందుకే మనకి dV అనేది వస్తుంది, అంటే dl కదా, ఇక్కడ dV వస్తుంది, pdV వర్క్ అని అవుతుంది. సో ఎప్పుడైతే మనకి అంటే dW అంటే వర్క్ = pdV అయిందో, ఇదేంటి ఎలిమెంటల్ వర్క్, అంటే స్మాల్ డిస్టెన్స్కి వర్క్ అనుకున్నాం. అదే మనం ఇప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా పిస్టన్ మూవ్, అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా పిస్టన్ మూవ్ అయిందని అనుకుందాం. సో అప్పుడు మనం వర్క్ డన్ అనుకోవడం కోసం ఫార్ములా ఏమవుతుంది, దీనికి ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తాం, అంటే ఇంటిగ్రేషన్ పెడతాం, 1 to 2 అని ఇంటిగ్రేషన్ పెడతాం. ఇంటిగ్రేషన్ అంటే టోటల్ అని అర్థం. ఈ థెర్మోడైనమిక్స్ మొత్తంలో ఇంటిగ్రేషన్ పెట్టినట్టు మనం టోటల్గా అనుకుంటున్నామని అర్థం. సో ఇంటిగ్రేషన్ 1 to 2 dW = ఇంటిగ్రేషన్ 1 to 2 pdV అనమాట ఇది అంతే. సో మనకి ఇక్కడ D కట్ అనేది రాసినాం ప్రతి చోట, అంటే D మీద ఇట్లా కట్ చేసినట్టు రాసినాం ప్రతి చోట. ఇలా ఎందుకు రాసినాం అంటే మనం ఇది అంటే పాత్ ఫంక్షన్ పాయింట్ ఫంక్షన్ కాదని అర్థం. అంటే పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తా. కాకపోతే ఇక్కడ మనం వర్క్ డన్ చూస్తున్నాం కాబట్టి వర్క్ డన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇదే ప్రాసెస్ అనమాట, పిస్టన్ సిలిండర్ ప్రాసెస్ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ నుండి ఇక్కడికి పిస్టన్ అనేది మూవ్ అవుతుంది, అంటే మూవ్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పిస్టన్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్, తక్కువ వాల్యూమ్ మూవ్ అయింది, అంటే కొంచెమే డిస్టెన్స్ అనేది మూవ్ అయింది, ఇది వాల్యూమ్ కదా. సో అలాగే ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ నుంచి సెకండ్ అంటే లాస్ట్ స్టేజ్ వరకు మూవ్ అయిందో, అంటే ఇది ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ dW = pdV, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవుతుంది, దీనికి అర్థం, ఈ ఫిగర్కి అర్థం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే లాస్ట్ వరకు మూవ్ అవుతుందని అర్థం. అది దీనికి అర్థం ఏంటి, మనం పక్క అనుకున్నది అనమాట, ఇంత తక్కువ డిస్టెన్స్, చిన్న డిస్టెన్స్ అన్నమాట దీనికి అర్థం. సో ఇంత మూవ్ అయిందని అర్థం.
అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవుతుంది, అంటే ఇంత ఏరియా అనేది కవర్ చేస్తుంది ఇది. దీన్ని మనం వర్క్ డన్ అని అంటాం. సో ఇది ఎలా అంటే మనకి 1 2 అని ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎందుకు డీ కట్ రాస్తున్నామా అనే విషయం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వర్క్ అనేది పాత్ ఫంక్షన్ అని అంటాం. వర్క్ అనేది పాత్ ఫంక్షన్ అని ఎందుకు అని అంటామంటే, ఇప్పుడు వర్క్ డన్ అనేది ఏం చెప్పినాం మనం, ఇక్కడ నుండి ఇంత దూరం పిస్టన్ మూవ్ అయింది కాబట్టి దాని ఈ ఏరియాని కవర్ చేయగలిగింది. అందుకే మనం అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇలా మనం తీసుకుంటాం అన్నమాట. ఈ డిస్టెన్స్ అనేది 1 to 2 తీసుకుంటాం. సో ఈ 1 to 2 తీసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే వర్క్ అండ్ హీట్ ఆర్ పాత్ ఫంక్షన్స్ అంటాం. అదే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అనేది పాయింట్ ఫంక్షన్స్ అంటాం. పాయింట్ ఫంక్షన్స్ అని ఎందుకు అంటామంటే వీటిని ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ని ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఇడొక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది. ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది. అంటే P2, V2, T2. ఈ పాయింట్ దగ్గర ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, ఈ పాయింట్ దగ్గర ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ మనం చెప్పవచ్చు. కానీ వర్క్ చెప్పాలంటే ఎలా చెప్తాం అంటే ఒక డిస్టెన్స్ అనేది చెప్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది. వర్క్ చెప్పాలన్నా, ఈ ట్రాన్స్ఫర్ చెప్పాలన్నా ఒక డిస్టెన్స్లో ఉండేదాన్ని మనం వర్క్ అంటాం. ఇంత డిస్టెన్స్ కవర్ అయిందని చెప్పగలిగేదాన్ని వర్క్ అంటాం. సో ఇలా మనం చెప్పగలగాలంటే ఈ డిస్టెన్స్ అనేది మనకి తెలియాలి. ఈ డిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ని మనం పాత్ అని అంటాం. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టయితే పాత్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది పాత్ అంటే. అదే పాయింట్ అంటే జస్ట్ 1, అంటే ఈ పాయింట్స్ దగ్గర దాని యొక్క ప్రాపర్టీస్ చెప్పేదాన్ని, డిఫినెట్ వాల్యూస్ ఉండేదాన్ని స్టేట్ అంటాం. సో వీటినేమో ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్స్నేమో మనం పాయింట్ ఫంక్షన్స్ అంటాం. అదే మనకి వర్క్ డన్ లేదా ఈ ట్రాన్స్ఫర్ చెప్పేదాన్ని మనం పాత్ ఫంక్షన్స్ అంటాం. సో పాత్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అంటే వేరే వీడియోలలో వర్క్ని ఎలా ప్రూవ్ చేయాలనేది చూద్దాం. కానీ ఇక్కడ మనకి సింపుల్గా తెలుసుకోవడానికి పాయింట్ ఫంక్షన్స్ అంటేనేమో జస్ట్ పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ దగ్గర ఎంత ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ అని చెప్పగలవచ్చు. కానీ వర్క్ డన్కైనా ఈ ట్రాన్స్ఫర్కైనా అలా పాయింట్స్ దగ్గర చెప్పలేము అన్నమాట. సో మనం ఒక ఏరియా తీసుకుంటేనే దాంట్లో చెప్పగలుగుతాం. అలా ఏరియా తీసుకోవాలంటే మనకి ఇలా అనేది ఒక కర్వ్ అనేది వస్తుంది. ఈ కర్వ్ క్లోజ్డ్ అయితేనే కదా మనకి ఏరియా అనేది వస్తుంది. సో హలో ఫ్రెండ్స్, క్లోజ్డ్ వీడియోలో మనకి టోటల్గా పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, పాయింట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇన్ఎగ్జాక్ట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి దాని గురించి పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మీకు ఈ వీడియోలో డిస్ప్లేస్మెంట్ వర్క్ అనేది ఎలా కనుక్కోవాలనేది అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే డీ కట్ రాసినాం కదా. డీ కట్ అంటే ఏవైతే పాత్ ఫంక్షన్స్ ఉంటాయో వాటికి మనం డీ కట్ అని రాస్తాం. అంటే వాటిని మనం ఇప్పుడు DW ఉంది కదా, దీన్ని మనం అంటే డీ కట్ W అని రాసినాం మనం. అంటే దీన్ని మనం W2 - W1 అని రాయలేమన్నమాట. దీనికి అర్థం డీ కట్కి అర్థం ఇది, ఇలా రాయలేమని అర్థం. అంటే 1 ఇలా రాయగలుగుతాం అన్నమాట. ఇలా డీ కట్ రాసినప్పుడు ఇలా మాత్రమే రాయగలుగుతాం. ఎక్కడైనా మనం థెర్మోడైనమిక్స్లో W2 - W1 అనేది ఎక్కడ రాయం. అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా అంటాం, DQ అని అంటాం. అప్పుడు ఏం చేస్తాం, Q2 - Q1 అని మనం ఎక్కడ రాయలేమన్నమాట. ఇలా రాయడం అనేది తప్పు. సో వీటిని మనం ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అంటాం. అలాగే పాత్ ఫంక్షన్స్ అని అంటాం. పాత్ ఫంక్షన్స్ని మనం W2 - W1 అని ఇలా రాయడం అనేది తప్పు. సో అందుకోసమని డీ కట్ W అని రాస్తాం. అంటే DW అంటే ఇప్పుడు DU ఉంది, అప్పుడు మనం U2 - U1 అని రాయొచ్చు. ఈ DUని U2 - U1 అని రాయొచ్చు. మళ్ళీ అలాగే DP ఉంది, P2 - P1 అని రాయొచ్చు. DV ఉంది, V2 - V1 అని రాయొచ్చు. కానీ ఇలా డీ కట్ W అంటే W2 - W1 అని రాయొద్దు అని అర్థం. ఇలా రాయొద్దు అనే దానికి మనకి ఇండికేషన్గానే మనం ఇది కట్ అనేది పెడతాం. సో అలా DWకి W2 - W1 అనేది ఉండదు. సో ఇలా ఉండొద్దని మనం చెప్పడానికి డీ కట్ అనేది వాడుతూ ఉంటాం. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిగతా కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి. నా పేరు రాకేష్, సైనింగ్ ఆఫ్.